ఓం శాంతి. మోహంను జయించిన మోహాజీత్ రాజు యొక్క ఒక చిన్న కథ. ఒకసారి ఒక రాకుమారుడు తన రాజభటులతో వేటకు బయలుదేరుతాడు. అతను చాలా మంచి వేటగాడు. అందరికన్నా బాగా వేగముగా వేటాడుటకు వెళ్తూ రాకుమారుడు దారి తప్పి అడవిలో ఒంటరివాడైపోయాడు. రాకుమారుడికి బాగా దాహం వేసి నీళ్ల కోసం వెతుకుతూ ఉన్నాడు. దగ్గరలో అతనికి ఒక కుటీరం కనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ముని తపస్య చేసుకుంటూ కనిపించాడు. రాకుమారుడు ముని దగ్గరికి వెళ్ళి తాగేందుకు నీరు కావాలని అడుగుతాడు. ముని రాకుమారుడి గురించి అడుగుతుంటే, నేను మోహమును జయించిన రాజకుమారుడను అని రాకుమారుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ముని ఆశ్చర్యంతో, అట్లెట్లా కుదురుతుంది, ఇది అసంభవము అని అంటాడు. ఒక రాజు మోహమును జయించుటయా? సన్యాసినైన నేనే ఇంకా మోహమును జయించలేదు. అటువంటిది ఒక రాజు మోహమును జయించటమా అని అంటాడు. అప్పుడు రాకుమారుడు మునితో ఇలా అంటాడు, కేవలం రాజు మాత్రమే కాదు, రాజ్యంలోని ప్రజలందరూ మోహమును జయించారు అని అనగానే మునికి అసలు నమ్మకం కుదరలే. మీరంతగా నమ్మలేకపోతే మీరే స్వయంగా వెళ్ళి పరీక్షించుకోండి అని రాకుమారుడు మునితో చెప్తాడు. ముని వెంటనే రాకుమారుడి చొక్కా విప్పి తనకి ఇవ్వమని చెప్తాడు. రాకుమారునికి ధరించుటకు వేరొకటి ఇచ్చేస్తాడు. ముని అక్కడే పక్కనే పడి ఉన్న ఒక జంతువు శవం వద్దకు వెళ్ళి దాని రక్తంతో రాకుమారుడి చొక్కాను తడుపుతాడు. రక్తంతో తడిచిన ఆ చొక్కాని తీసుకొని రాజ్యంలోకి పరిగెత్తుకు వెళ్ళి రాకుమారుడిని పులి చంపేసింది అని అందరికీ ఆ చొక్కాను చూపిస్తాడు. అయితే ప్రజలందరూ అతను చనిపోయాడని, మీరెందుకు ఏడుస్తున్నారు, అతని పాత్ర అంతే ఉందేమో అంటూ చాలా తేలికగా మాట్లాడతారు. బహుశా రాకుమారుడంటే ప్రజలకు ఇష్టం లేదేమో, అందుకే వీరిలా మాట్లాడుతున్నారని ముని అనుకొని రాజభవనానికి వెళ్తాడు. అక్కడ రాకుమారుని సోదరుడికి సంగతంతా వివరిస్తాడు. ఇందులో బాధపడవలసిన అవసరం లేదు, ఈ రోజు దాకా అతను మాకు సోదరుడు, ఇప్పటి నుండి వేరొకరికి సోదరుడవుతాడు. అయినా ఎప్పటికీ ఎవరూ కలిసి ఉండరు కదా అని సోదరుడు అంటారు. ఈ రాకుమారుడు చనిపోతే రాజ్యం తనదే కాబట్టి సోదరుడు బాధపడడం లేదని, ఇక సోదరికి ఆ చనిపోయిన సోదరుడు అంటే ఇష్టం లేదేమో, అందుకనే ఇలా మాట్లాడినరు అని అనుకుంటారు. ఈ అహిష్టము కారణముగానే వీరి మధ్య మోహం లేదేమో అని ముని అనుకుంటారు. రాజు వద్దకు వెళ్ళి ముని రాకుమారుని విషయం చెప్తూ ఉంటే, కానీ ఆత్మ అయితే శాశ్వతమైనది, దానికి చావు లేదు, అతను సింహాసనమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చేస్తాడని అనుకున్నాను, కానీ అది అతని అదృష్టంలో లేదు, దానికి ఎవరూ ఏమీ చేయలేనప్పుడు ఎందుకు దుఃఖమును వ్యాపించడము అని రాజు అనేసరికి మునికి ఏమీ అర్థం కాలేదు. తండ్రి కొడుకుల మధ్య ఏదైనా వైరం ఉండవచ్చు, లేకపోతే కొడుకు చనిపోతే ఇలా ఎందుకు మాట్లాడతాడు అని ముని అనుకొని రాకుమారుని తల్లి మరియు భార్యను కలుస్తాడు. వారిద్దరి నుండి కూడా ఇటువంటి సమాధానమే వచ్చేసరికి ముని ఆశ్చర్యమునకు అంతులేదు. చివరకు తను కేవలం వారిని పరీక్షించడానికి మాత్రమే వచ్చానని, రాకుమారుడు క్షేమముగానే ఉన్నాడని తెలుపుతాడు. రాకుమారుడు తిరిగి రాజ్యమునకు వచ్చి రాజు అవుతాడు. ఇందులో ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, మోహం అనేది పంచవికారాలలో మూడవది. మోహము మనశ్శాంతిని, విచక్షణ, జ్ఞానమును నశింపచేస్తుంది. మోహమునకు వశమైన వ్యక్తి జ్ఞానమును ధారణ చేయలేడు. ఇందాక విన్న కథ ద్వారా భగవంతుడు మనకేమి చెప్పదలుచుకున్నారంటే, మనకు ఎవ్వరి పట్ల మోహం ఉండకూడదు, అలాగే మన మీద ఎవ్వరికీ మోహము కలగకూడదు. ఓం శాంతి.